హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ డిస్కో. నేను మీ అక్షయ్ అండ్ నేను ఛాంపియన్ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఛాంపియన్ ఈ మూవీ చూసిన తర్వాత నా ఫస్ట్ ఒపీనియన్ చెప్పాలంటే ఐ లైక్డ్ ఇట్. నో ఎక్స్ట్రా యాక్షన్, నో వల్గర్ రొమాన్స్, ప్యూర్ ఎమోషన్, ఒక స్టోరీ డ్రివెన్ మూవీ అని అనిపించింది నాకు. అండ్ ఈ మూవీ ప్లాట్ కూడా సేమ్ టెంప్లెట్లో పడ్డా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. మూవీ సినాప్సిస్కి వస్తే, ఈ మూవీలో ప్రొటాగనిస్ట్ మైకల్ ఒక ఫుట్బాల్ ప్లేయర్ అండ్ తను ఫారెన్కి వెళ్ళి తన స్కిల్స్ని చూపించాలనుకుంటాడు. బట్ సడన్గా ఒక ఊర్లో ఇరుక్కుపోతాడు. ఆ ఊరు నుంచి బయటికి ఎలా వచ్చాడు, ఆ ఊరికి తను ఏం చేశాడు అనేదే స్టోరీ. ఎందుకన్నా ఎక్కువ చెప్పేస్తే ఈ సినిమా స్టోరీ రివీల్ చేసినట్టు అనిపిస్తుంది. సో ఈ మూవీని మీరే చూసి ఈ స్టోరీ బ్లాంక్ని అయితే ఫిల్ చేసుకోండి. సో ఈ మూవీ యొక్క పాజిటివ్స్ మాట్లాడుకుంటే, ఈ మూవీకి మెయిన్ పాజిటివ్ మూవీ యొక్క స్టోరీని చాలా బాగా రాసుకున్నారు. అండ్ నిజాం, రజాకార్స్ వీళ్ళ గురించి కూడా చాలా నీట్గా చూపించారు. ఇంకో బిగ్ ప్లస్ ఏంటంటే ఈ మూవీ యొక్క ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగా అనిపించింది. అండ్ ఈ మూవీలో స్టంట్స్ కూడా చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. ఈ మూవీ పోస్ట్ ఇండిపెండెంట్ ఎరాకి సంబంధించిన స్టోరీ, సో దానికి తగ్గట్టు చాలా బాగా సెట్ చేసుకున్నారు. అండ్ ఈ మూవీకి ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరు చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ మెయిన్ హీరోయిన్ రోషన్ కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ క్యారెక్టర్స్కి 100% జస్టిఫికేషన్ ఇచ్చేశారు. సో ఇంకా ఈ మూవీ నెగటివ్స్లోకి వెళ్ళిపోతే, నాకు ఈ సినిమాలో నచ్చని మెయిన్ థింగ్ తెలంగాణ స్లాంగ్ చాలా ఫోర్స్డ్గా అనిపించింది. ఎస్పెషల్లీ యాక్టర్ రోషన్ దగ్గర కొన్ని చోట్ల వీళ్ళు ఫోర్స్ఫుల్గా అనిపించినట్టు నాకు అనిపించింది. అండ్ అంతేకాకుండా కొన్ని క్యారెక్టర్స్కి కూడా తెలంగాణ స్లాంగ్ కొంచెం ఫోర్స్డ్గా పెట్టారు. బట్ రోషన్ దగ్గర మాత్రం వీళ్ళు ఒక క్లెవర్ మూవ్ చేశారని చెప్పాలి. రోషన్కి ఈక్వివాలెంట్గా ఇంగ్లీష్ డైలాగ్స్ కూడా రాశారు. సో అక్కడ వీళ్ళు సేవ్ అయిపోయారు. కానీ కొన్ని చోట్ల నాకు ఈ తెలంగాణ స్లాంగ్ అయితే నచ్చలేదు. అండ్ ఇంకో నెగిటివ్ ఏంటి అంటే, వీళ్ళు ప్రకాష్ రాజ్ని యాజ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ లా పెట్టారు, హూ ఇస్ ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇది స్పాయిలరు. సో నాకెందుకో ఆయన ఈ రోల్లో సూట్ కాలేదు. ఐ మీన్ కాస్టింగ్ ఇంకొంచెం చాలా బాగా వెతుకుంటే బాగుండు అనిపించింది, వేరే వాళ్ళకి అయినా ఛాన్స్ ఇచ్చినా అని. సో ఇక్కడ వరకే ఇంతే మా రివ్యూ. ఈ ఫిలింకి మేము ఇచ్చే రేటింగ్ 3.4. మరి మీరు ఈ మూవీ చూస్తే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేసి, అలానే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్రాంతి రిలీజ్లు చాలా ఉన్నాయి కదా, మళ్ళీ సంక్రాంతికి కలుద్దాం. అంతవరకు దిస్ ఇస్ అక్షయ్ సైనింగ్ ఆఫ్. బాయ్.